నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, చాలా సాఫ్ట్గా మంచి టమాటా చట్నీతోటి వెయిట్ లాస్ హెల్దీ ఇన్స్టెంట్ దోశ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఈ క్వాంటిటీస్తో అయితే ఎవరు చెప్పుండరు ఈ ప్రాసెస్లో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. చాలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు, మెత్తగా కాల్చుకుంటే మెత్తగా కాల్చుకోవచ్చు, స్పాంజ్ దోశ కింద కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. 1/2 కప్పు బియ్యం పిండి బదులు మీరు 1 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, ఇంకా క్రిస్పీగా వస్తాయి. అట్లాగే ఒక 2 కప్పుల వాటర్ని అయితే వేసేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత 10-20 మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఈ టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని నేనైతే ఒక అరగంట పక్కన అయితే పెట్టేసుకున్నానండి. అరగంట తర్వాత దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్నాను, చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులోని తగినన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్ని అంతటినీ మిక్సీ జార్లో వేసేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని సేమ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో నేను ఎటువంటి ఈనో ప్యాకెట్స్ కానీ, కుకింగ్ సోడా కానీ, అలాగే ఎటువంటి ఆయిల్ కానీ వేయకుండా నేను ఈ దోశను అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి. మీరు ఈ దోశ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఈవినింగ్ టైంలోని మీరు చేసుకొని తినచ్చు, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీ ఇలాగా పిండిని బాగా కలుపుకొని దోశలా వేసేసుకోవడమేనండి. ఎక్కడ అంటుకోదు. మీరు జస్ట్ పెనంకి ఫస్ట్ జస్ట్ నూనె అప్లై చేసుకొని జస్ట్ ఉల్లిపాయతో జస్ట్ పైన పామేసుకొని తర్వాత దోశ వేసేసుకుంటే సరిపోతుంది. మరలా ఇంకా మీరు నూనె వేయాల్సిన అవసరం కూడా లేదు. పైన కొంచెం అంతా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, అలాగే క్యారెట్ తరుగు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు, మరలా పైన కూడా జీలకర్ర వేసుకోవచ్చు అండి. నూనె అయితే అస్సలు పడదు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు మార్నింగ్ సెక్షన్లోనైనా లేదంటే ఈవినింగ్ సెక్షన్లోనైనా తీసుకోవచ్చండి. డెఫినెట్గా వెయిట్ లాస్ అయితే అవుతారు. మీరు అనుకుంటున్నారు టేస్ట్ వేరేగా ఉంటుందని, అస్సలు టేస్ట్ వేరేగా ఉండదని. మనం సేమ్ టు సేమ్ దోశలు తిన్నట్టే ఉంటుంది. అలాగే మనం ఈ దోశ తింటున్నప్పుడు మనకి ఏ చట్నీ కూడా అవసరం లేదు, మనం ఉట్టుగా కూడా తినేయచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో, నూనె కూడా వేయకుండా. అంత టేస్టీగా కూడా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇలాగే అన్నింటినీ మీకు నచ్చినట్టు పైన గార్నిష్ వేసుకొని తినొచ్చు. చూడండి, నేను కొత్తిమీరతో మీకు మరొక దోశ వేసి చూపిస్తున్నాను. అదంతా నది పైకి వచ్చేసింది కదా, అట్ల పుల్ల సాయం లేకుండా చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చుక్క నూనె కూడా వాడకుండా చక్కగా ఇలాంటి దోశలు అయితే చేసుకొని తినండి. చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటాయి. నేనైతే దీని కాంబినేషన్ కోసం అని చెప్పి టమాటా చట్నీ అయితే చేశానండి. రెండింటి కాంబినేషన్లోని చాలా బాగుంది దోశ అయితే. ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీని మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.